సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏంది అంటే, ఈ 2025లో ఏందంటే, కొత్త కంపెనీస్ అంతే కాకుండా బిగ్ కంపెనీస్ అనేవి ప్రెజెంట్ ఐపీఎల్‌లోకి అయితే రాబోతున్నాయి. ఓకేనా? అయితే ఈ కంపెనీస్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ క్లారిటీ విన్న తర్వాత వీటన్నిటిని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? నోట్ చేసుకొని ఏందంటే, రెగ్యులర్ డేస్‌లో వీటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడం గాని, వీళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీరు అనలైజ్ చేయండి. సో, వీటన్ని గురించి మీరు ఇప్పటి నుంచే క్లారిటీగా తెలుసుకుంటే ఏందంటే, వాటి యొక్క ఓపెన్ డేట్ వచ్చినప్పుడు ఏందంటే, తక్కువ షేర్ ప్రైస్‌కి మీరు కొనుక్కోవడానికి చాయిస్ అయితే ఎక్కువుంటుంది కాబట్టి, మీరేందంటే తర్వాత మీరు అమ్ముకున్నా గానీ, మంచి వాల్యూ అయితే డెఫినిట్‌గా అయితే వస్తుంది. ఓకేనా? సో, క్లారిటీ ఇన్ఫర్మేషన్ గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకే చూసిన తర్వాతనే ఒక డెసిషన్‌కైతే రండి. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ రికమెండ్ చేసినయితే కాదు. జస్ట్ ఐపీఎల్‌లాగా వస్తున్నాయి ఏవైతే ఉన్నాయో వాటి గురించే చెప్తున్నా. ఇవి కాకుండా చాలా వస్తాయి. బట్ ఏందంటే బిగ్ కంపెనీస్ కాబట్టి వీటి గురించి చెప్తున్నా కాబట్టి, సో, దయచేసి ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకే చూసిన తర్వాతనే ఒక ఫైనల్ డెసిషన్‌కైతే రండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎల్‌జీ. ఓకేనా? సో, ఎల్‌జీ అంటే మీ అందరికీ తెలుసు కదా! ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌లో వచ్చేసి ప్రెజెంట్ ఎల్‌జీ అయితే ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడేందంటే ఎల్‌జీ అనగానే ఒక మంచి కంపెనీ అని చెప్పేసి తీసుకోవాలా షేర్స్ వచ్చిన తర్వాత అనుకుంటే 100% చెప్పలేం. ఎందుకంటే వీటికి చాలా ఉన్నాయి కాంపిటీటర్స్. మన సామ్‌సంగ్ గాని, సోనీ గాని, అంతే కాకుండా వీర్‌పూల్ గాని, గోద్రెజ్ అని చెప్పేసి చాలా కాంపిటీటర్స్ ఉన్నాయి కాబట్టి, సో, వాటి గురించి మనం డీటెయిల్‌గా చెక్ చేసుకోవాలి. వెదర్ అది సర్వైవ్ అవుతుందా? లేదా? అని చెప్పి చెక్ చేసుకోవడం గాని, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఆస్తులు ఎన్నున్నాయి? అంతేకాకుండా అప్పులెలా ఉన్నాయి? అంతేకాకుండా వాళ్ళ మార్కెట్ క్యాప్ అనేది ఎంతతోని వాళ్ళు ఐపీఎల్‌లోకి వస్తున్నారు? అంతేకాకుండా వాళ్ళ షేర్ ప్రైస్ గాని, ఈ ప్రతీది కూడా మనం డీటెయిల్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడేందంటే మీరు వీటి యొక్క ప్రొడక్ట్ గాని, సర్విస్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి మీరు రెగ్యులర్ డేస్‌లో ఏందంటే అనలైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకేందంటే ఓపెన్ డేట్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ఈజీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే జెప్టో. ఓకేనా? ఈ ప్రెజెంట్ ఏందంటే జెప్టో వచ్చేసి మెట్రో సిటీస్ ఏరియాస్‌లో అయితే ఉంది. వీళ్ళేందంటే సర్విస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ స్టోర్స్ అయితే ఉంటాయి. స్టోర్స్‌లో ఏందంటే ఈ గ్రోసరీకి రిలేటెడ్ గాని, లేకపోతే మన స్నాక్స్‌కి రిలేటెడ్ అన్నీ కూడా దాంట్లో అవైలబుల్ అయితే ఉంటాయి. సో, ప్రతి లొకేషన్‌లో మెయిన్ లొకేషన్‌లో ఏందంటే వాళ్ళ స్టోర్స్ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన డెలివరీ పార్ట్నర్స్ అయితే ఉంటారు. సో, మీరు ఆలోచించాలి. సో, ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా లేదా? అంతేకాకుండా చాలామంది ఎవరైతే పబ్లిక్ అయితే ఉంటారో వాళ్ళేందంటే జెప్టో యూజ్ చేస్తున్నారా లేదా? డెలివరీ సర్వీస్ అనేది ఎలా ఉంది? అంతేకాకుండా వాళ్ళ ప్రైజింగ్ గాని ప్రతిది కూడా చెక్ చేయాలి. అంటే చెక్ చేసిన తర్వాత ఇప్పుడు కాంపిటీటర్స్ కూడా చాలా ఉంటాయి. జొమాటో గాని, స్విగ్గీ గాని ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇది ఫ్యూచర్‌లో సర్వైవ్ అవ్వగలుగుతదా? లేదా? డెఫినెట్‌గా ఒక మంచి ప్రాఫిట్ ఇవ్వగలుగుతదా? లేదా? అని చెప్పేసి మనం క్లారిటీగా ఆలోచించిన తర్వాతనే అప్పుడు మనం దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, జెప్టో గురించి మీరైతే తెలుసుకోవాల్సి అనుకుంటే మీ క్రోమ్‌లోకెళ్ళి జెప్టో యొక్క బ్యాలెన్స్ షీట్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే, వాళ్ళకి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తాయి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీస్. ఓకేనా? హెచ్‌డిఎఫ్‌సి కాదు, హెచ్‌డిబి. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈడేందంటే ఈ ఫైనాన్షియల్ కేటగరీ కాబట్టి సో, డెఫినిట్‌గా ఫ్యూచర్ ఉండడానికి చాయిసెస్ ఉంటాయి. బట్ ఏందంటే ఇది బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి, హెచ్‌డిబి బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి మీరేందంటే వాటి యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది? కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ గాని, వ్యూవర్ ఎక్స్‌పీరియన్స్ గాని, అంతేకాకుండా బ్యాంక్ రెస్పాన్స్ గాని, ఈ ప్రతీది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే ఒకటొచ్చింది అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని కాదు. వాటి యొక్క పుట్టు పూర్వతాలు అన్నీ చెక్ చేసుకుంటేనే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి కాంపిటేటర్‌గా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది కాబట్టి, సో, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ వచ్చేసి మనకు ఏదైతే స్టాక్స్‌లో వచ్చేసి. సో, మీరు ఆలోచించుకోండి. ప్రతీది కూడా దీని గురించి డీటెయిల్‌గా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా? లేదా? అని చెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఫ్లిప్‌కార్ట్. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఫ్లిప్‌కార్ట్ అనగానే అరే! 100% ఇది మంచి బ్రాండ్ గదా! ఖచ్చితంగా ఏందంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఇక్కడేందంటే ఫ్లిప్‌కార్ట్‌కి కాంపిటీటర్‌గా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీషో ఉంది, అమెజాన్ ఉంది, మింత్రా, ఆజియో, ఫ్యాషన్ రిలేటెడ్ అంతేకాకుండా స్నాప్‌డీల్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా మనం ఆలోచించాలి. అంతేకాకుండా వాళ్ళ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ఏందంటే వాళ్ళు రిటర్న్ ఆప్షన్ అనేది తీసేశారు. అండ్ అంతేకాకుండా కొన్ని ప్రొడక్ట్స్ ఏందంటే ఎక్స్‌చేంజ్ ఆప్షన్ కూడా తీసేశారు కాబట్టి సో, మీరు ఆలోచించాలి. సో, ఎక్కువ మంది తీసుకుంటున్నారా లేదా? అంతేకాకుండా వీళ్ళ కాంపిటీటర్స్ ఇవే గాదు. ఇంకా ఆఫ్‌లైన్ మార్కెట్ కూడా కాంపిటీటర్సే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే 2 వేస్‌గా ఆలోచిస్తారు. ఒకటి ఆన్‌లైన్ తీసుకోవాలి, లేకపోతే ఆఫ్‌లైన్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఏమున్నాయి?
అటు అమెజాన్ అంతకుండా ఫ్లిప్‌కార్ట్. సో, వీటిలో ఏందంటే ఆఫర్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఏ బ్యాంక్ ఆఫర్ ఉంది, ఎందులో తక్కువ ప్రైస్ ఉంది అది చెక్ చేస్తారు. దాంతో పాటు మనకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మనకేందంటే నచ్చకపోయినా గానీ మనకు రిటర్న్ ఆప్షన్ లేదు కాబట్టి సో, ఆలోచించాలి. అంతే కాకుండా కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రెజెంటు. అది అన్ని సిట్యుయేషన్‌లో జరుగుతాయని చెప్పలేము. మేబీ ఆర్ మే నాట్ కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. సో, అందుకని మీరు దీని గురించి డీటెయిల్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే అది వర్త్ ఇట్ అనిపిస్తేనే అప్పుడు మీరైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎన్ఎస్‌డిఎల్ ఓకేనా. సో, ఎన్ఎస్‌డిఎల్ అంటే మీకు తెలుసు కదా! నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. అయితే దీని గురించి ఏందంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏది లేదు. బట్ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లారిటీగా. సో, ఇది ఓపెన్ డేట్ వచ్చినప్పుడు దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఏథర్ ఓకేనా. ఇది వచ్చేసి ఏంది అంటే ఈవీ రిలేటెడ్ అంటే ఎలక్ట్రిక్ రిలేటెడ్. వీళ్ళకేందంటే స్కూటర్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేయడం గానీ, వీళ్ళకి సంబంధించిన మొత్తం ఈవీకి రిలేటెడే ఉంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఫ్యూచర్ మోస్ట్‌లీ ఈవీ రావడానికి ఛాయిస్ అయితే 100% ఉంటుంది. కానీ ఇక్కడేందంటే ఈవీతో పాటు ఈవీ వెహికల్ యూజ్ చేయడం వల్ల ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నెగటివిటీ చాలా ఉంది కాబట్టి సో, అది ఫ్యూచర్ మేబీ గ్రో అవుతుందా లేదా అనే గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవీ అనేది రావడం మంచిదే. బట్ దాంతో పాటు వాళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నారు? వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటున్నాయి? వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది? అనేది కూడా మనం డీటెయిల్‌గా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే ఏందంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అందు గురించి మీరు డీటెయిల్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే మీరు ఫాలో అప్ చేయండి. నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంటుందన్నది అప్పుడు నేను వీడియో చేస్తాను. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఓకేనా. ఇప్పుడు సిమెంట్ అనగానే చాలామంది ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాబట్టి డైలీ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా. బట్ ఇక్కడ ఇది కరెక్టే. బట్ దీంతో పాటు ఏందంటే కాంపిటీటర్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు బ్రాండ్ నేమ్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ కాంపిటీటర్స్ కూడా చాలా ఉంటాయి. కొంతమంది ఏందంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవడం గానీ, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు సజెస్ట్ చేస్తే తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కాకుండా ఇప్పుడు బిల్డర్ ఎవరైతే ఉంటారో మన కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళు సజెస్ట్ చేసేది తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా. అంతేకాకుండా వాళ్ళ మార్కెటింగ్ బట్టి, అంతేకాకుండా వాళ్ళ ప్రమోషన్ బట్టి వీటిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించాలి. ఈ జేఎస్‌డబ్ల్యూ అనే సిమెంట్ అనేది ఈ ఐపీఎల్‌లోకొస్తే వాళ్ళొచ్చిన డబ్బులతోని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని, వాళ్ళ యొక్క కంపెనీ గ్రోత్ గాని, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ గాని, సర్వీస్‌ని ప్రాపర్‌గా తీసుకెళ్తారా లేదా అని మీకు క్లారిటీగా ఆలోచించిన తర్వాతనే అప్పుడు మీరైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎయిత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే జియో. ఇప్పుడు జియో గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు రీసెంట్ డేస్ నుంచి చూస్తూనే ఉన్నారు. ఇది ఐపీఎల్‌కొస్తే ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాని గురించి ఇప్పుడు ఏం అవసరం లేదు. నేను దానికి సంబంధించిన ఓపెన్ డేట్ వచ్చినప్పుడు మార్కెట్ క్యాప్ గాని, అప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో నైన్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే బోట్. ఓకేనా. మీ అందరికీ తెలుసు కదా! బోట్ వచ్చేసి మన స్మార్ట్ వాచ్ రిలేటెడ్ గాని, స్పీకర్ రిలేటెడ్ గాని, మనకి ఇయర్ బడ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా! సో, ఇది మనకు ఐపీఎల్‌కి అయితే రాబోతుంది. సో, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే ప్రెజెంట్ బోట్స్ అనేవి మంచి కంపెనీ అనే చెప్పాలి. ఎలక్ట్రానిక్ రిలేటెడ్‌లో వచ్చేసి మంచి పెర్ఫార్మన్సే ఉంటుంది. సో, వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ వచ్చేసి సేల్స్ కూడా బానే ఉంటాయి. బట్ మీరు ఇన్ డెప్త్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో, వాళ్ళేందంటే ఇన్వెస్ట్ చేసిన మనకి ఏదైతే షేర్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ కంప్లీట్ అమౌంట్ అంతా కూడా యుటిలైజ్ చేస్తారా లేదా? లేకపోతే వేరే ఎక్స్‌పాన్షన్ కోసం యూజ్ చేస్తారా అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అప్పుడు క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేను వచ్చిన తర్వాత చెప్తున్నా డెఫినిట్‌గా మిస్ అవ్వకండి. అండ్ దీంట్లో 10థ్ థింగ్ వచ్చేసి ఏందంటే ఫార్మ్ ఈజీ. సో, మీకు తెలుసు కదా! మెడికల్ రిలేటెడ్ అది. సో, వాళ్ళు కూడా ఐపీఎల్‌కి అయితే రాబోతున్నారు. సో, వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో తెలీదు. చూడాలి. ఎందుకంటే వాళ్ళ కాంపిటీటర్స్ చాలా ఉన్నాయి. బట్ నేనైతే ఎప్పుడు కూడా ఫార్మ్ ఈజీలో అయితే ఎప్పుడు కూడా పర్చేజ్ చేయడం అనేది ఏది జరగలేదు. బట్ చూడాలి. ఇన్ ఫ్యూచర్ వాళ్ళ ఎక్స్‌పాన్షన్ బట్టి, వాళ్ళ మార్కెటింగ్ బట్టి మేబీ ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటుందా లేదా అనేది కూడా మనమైతే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చూద్దాము. అండ్ దాంతో పాటు నేను వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కూడా పోతే ఫాలో అప్ చేస్తాను. ఫాలో అప్ చేసి మధ్యలో మధ్యలో ఏందంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా నేను చేసి అయితే పెడతాను. అండ్ దీంట్లో 11థ్ థింగ్ వచ్చేసి ఏందంటే స్నాప్‌డీల్. ఓకేనా. సో, స్నాప్‌డీల్ అంటే కూడా మీకు తెలుసు కదా! లైక్ ఫ్లిప్‌కార్ట్ లాంటిదే. దీనికి కూడా ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఫ్యాషన్ రిలేటెడ్ గాని, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. సో, వీళ్ళు కూడా ఏందంటే ఐపీఎల్‌కి అయితే రాబోతున్నారు. సో, చూడాలి. ఇప్పుడేందంటే ఈ ఫ్లిప్‌కార్ట్, అమెజానే 2 మాత్రమే టాప్ పొజిషన్‌లో ఉంటాయి. ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఆజియో, మింత్రో ఇవి మాత్రమే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఆఫ్‌లైన్ మార్కెట్ కూడా చూసుకోవాలి. బట్ ఈ స్నాప్‌డీల్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్ చేయరు. ఒక 100%లో చూసుకుంటే ఒక 10-20% మాత్రమే యూజ్ చేస్తారు. కొంతమంది డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నా గానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏందంటే యూజ్ చేసేవాళ్ళు ఎక్కువైతే ఉండరు. పర్చేజ్ చేసేవాళ్ళు. అలాంటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. మేబీ మంచి ఫ్యూచర్‌లో గ్రోత్ ఉండే ఛాయిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెక్ చేద్దాం. నేను కూడా ఫాలో అప్ చేసిన తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ 11 బిగ్ కంపెనీకి సంబంధించిన ఐపీఓస్ అనేవి రాబోతున్నాయి.
ఇవి కాకుండా ఇంకా చాలా వస్తాయి. వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. ఓకేనా? సో, వీటేందంటే ఇవేవి కూడా నేను రికమెండ్ చేయట్లేదు. జస్ట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్పాను వస్తున్నాయని చెప్పేసి. వీటికి సంబంధించిన ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. అంతేకాకుండా మీరు కూడా ఓన్ రిస్క్‌తోని మీరు దీనికి సంబంధించిన ప్రతీది అనలైజ్ చేయడం గాని, చెక్ చేయడం అనేది ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు మీరైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? వచ్చే అప్‌కమింగ్ వీడియోస్ డెఫినిట్‌గా మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియో అయితే లైక్ చేసి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆ నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో వచ్చేస్తది కాబట్టి, ఆ వీడియో చూసిన వెంటనే మీకు ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, అప్పుడు మీరు దాంట్లో ఏందంటే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకేందంటే షేర్ ప్రైస్ అనేది చాలా తక్కువ రావడానికి డెఫినిట్‌గా ఛాయిస్ ఉంటుంది కాబట్టి, అప్పుడు మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా?